దేవుని వాక్యం కోసము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవునికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శకర కొందరకమ సుగురు కొందరకమ రబబావ్ రబభో సకర కొందరిది రమమహో రఖాందరిది రబబబ రబబబ శకర కొందరిది రమమహో 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 సుగురు కొందరిది రమమమ శకర కాందరిది రబబభో సకర కొందరి. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, ఇంతవరకు మిడల్ని పాటలు నడిపించావు. వాక్య పఠనంలో తోడుగా ఉండి నడిపించండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవాది దేవునికి కూడొచ్చినటువంటి వాక్యము వినిచిన వారందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నా. మన అంశం ఏంటిదంటే బలమిచ్చువాడు. ఈ ఇంగ్లీషు ప్రసంగము మరొక ఎపిసోడ్లో నేను తెలియజేస్తాను. I will give English message specially on another episode, only English message on another episode. Today we will have Telugu message in this live program. So, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము బలమిచ్చువాడు. బలమిచ్చువాడు. ఇది ఒకసారి మనం ధ్యానించాము. కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఈ సంవత్సర పోరాటాలను బట్టి మనము ధ్యానించాలి. 18వ కీర్తన 32వ వచనము. 18వ కీర్తన 32వ వచనము. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే అంటాడు. ధరింపజేయువాడు అంటే ఇది వస్త్రధారణకు సూచనగా కనబడుతుంది. ఒక బలము ఒక వస్త్రధారణ వలె నీకు దేవుడు ధరింపజేస్తాడు. ఇది ఎటువంటి బలమును సూచిస్తున్నదంటే ఆత్మీయ బలమును సూచిస్తున్నది. అంటే ప్రతి మనుష్యుడు త్రిత్వములో ఉన్నాడు. ఆత్మ, ప్రాణము లేదా జీవము, శరీరం. మన క్రైస్తవ్య జీవితం అంతా ఆత్మీయ బలము నాకు సూచనగా ఉన్నది. శరీర సంబంధమైన బలముతో మనము సాతాను సమూహమును జయించలేము. కానీ దేవుడు మనకిచ్చే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ బలముతో మనము ఈ లోక సమస్యలను, అనగా సాతానుడు పెడుతున్న సమస్యలను, దురాత్మలు పెడుతున్న సమస్యలను జయించగలము. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలావృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లడం అనేది క్రైస్తవ జీవితంలో సహజమే. సొమ్మసిల్లడం అంటే బలహీనులుగా ఉండడము, సొమ్మసిల్లిపోవడం. దేని ద్వారా సొమ్మసిల్లుతున్నావు? దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావని సొమ్మసిల్లుతున్నావా? కాదు. ఇక్కడ సొమ్మసిల్లడం అంటే నీకున్నటువంటి పని ఒత్తిడిని బట్టి నీవు ఎక్కువగా అలసట తీసుకోవడానికి కూడా విరామం లేని సమయ సందర్భంలో మానసిక ఒత్తిడిని బట్టి నువ్వేమవుతావంటే బలహీనుడవుతావు. అప్పుడు ఆయన నీకు తన శక్తిని అనుగ్రహించి బలావృద్ధి చేత నడిపిస్తాడు. హల్లెలూయా. సో సొమ్మసిల్లడం అనేది సహజమే. అదే రీతిగా దేవుణ్ణి ప్రార్థించి మళ్ళీ తిరిగి శక్తి పొందుకోవడం కూడా సహజమే. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాము. 18వ కీర్తన 39వ వచనము. దావీదు కీర్తన 18వ అధ్యాయం 39వ వచనం. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. సో ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి మనము? సంఘము సేవకునితో యుద్ధం చేయాలా? సేవకుడు సంఘంతో యుద్ధం చేయాలా? సంఘము సేవకుడు కలిసి సమాజముతో యుద్ధం చేయాలా? ఇది భౌతిక సంబంధమైన యుద్ధము కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన యుద్ధము. సో యుద్ధమునకు నీవు బలము ధరింపజేసితివి అంటే ఏంటిది? ఆత్మీయ పోరాటము ప్రతిదినము మనకుంటది. మానసిక పోరాటం అంటే ప్రాణరక్షణ పోరాటము మనకు ప్రతిదినం ఉంటుంది. భౌతిక సంబంధమైన పోరాటము కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మీయ పోరాటంలో ఓడిపోతామో, ఎప్పుడైతే ప్రాణరక్షణ మరి ఈ మానసిక పోరాటంలో కూడా ఓడిపోతామో అప్పుడే భౌతిక పోరాటంలో కూడా ఓడిపోతాం. అంటే మొదట సాతానుడు, మాంత్రికులు, చెడుపు చేసే మాంత్రికులు ముందు ఆత్మీయంగా నిన్ను పడేస్తారు. అంటే నీ ఆత్మను చల్లారుతారు. తర్వాత నీకు మానసిక ఒత్తిడి కలగజేసి నీకున్నటువంటి ఆధ్యాత్మిక బలమును శూన్యం చేస్తాను. తర్వాత భౌతికంగా నిన్ను వారికి ఉన్నటువంటి ఆ చెడు శక్తితో నిన్ను చంపేస్తాను. మరి ఈ సంవత్సరంలో ఈ 12 నెలలో ఈ 2026 సంవత్సరంలో భయంకరమైన అమావాస్య ఏం తెలుసా? ఈరోజు మనము చూస్తున్న ఈ ఆదివారమే అమావాస్య, భయంకరమైన అమావాస్య. రాత్రి 12 గంటల తర్వాత మళ్ళీ మధ్యరాత్రి 12:15, 12:09 వరకు ఉంది. సో అమావాస్య గురించి ప్రస్తావించి భయపడాలనే ఉద్దేశము కాదు, కానీ దుష్టశక్తి ప్రభావము కొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి జ్ఞాన వివేకము కలిగి పోరాడాలనే నేను తెలియజేస్తున్నాను. అమావాస్య రోజు ప్రార్థన పెట్టండి, నేను ప్రసంగిస్తాను. అమావాస్య రోజు ఫంక్షన్ పెట్టుకోండి, నేను ప్రసంగిస్తున్నాను.
ప్రసంగిస్తాను కూడా. నేను దేనికి భయపడను. ఎందుకు? నాలో ఉన్న యేసు లోకములో ఉన్న అమావాస్య కంటే గొప్పవాడు. హల్లెలూయా. కానీ వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము అని ఉన్నది సామెతల గ్రంథంలో. సో యుద్ధమునకు అంటే ఇది ఏ బలం గురించి ప్రస్తావిస్తున్నాడు దేవుడు అంటే, ఆత్మ సంబంధమైన బలము చేతనే దుష్ట శక్తిని జయించగలము, దురాత్మలను జయించగలం. కానీ ఈ కంటికి భౌతిక నేత్రములకు కనబడని ఈ దురాత్మలను దుష్ట శక్తులను జయించలేము. కాబట్టి దేవుని మీద మనము ఆధారపడినప్పుడు ఈ యుద్ధ పోరాటములో క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధ పోరాటం. గుర్తుపెట్టుకోండి. దయ్యాలు లేవు, భూతాలు లేవు, మంత్రాలు లేవు, చెడుపు లేదు, పాడు లేదు అని ప్రసంగించేవారు ఉన్నారు. వారికి వాక్యము యొక్క జ్ఞానము లేకనే ప్రసంగిస్తున్నారు. వాక్య జ్ఞానం గలవాడు ప్రతిదినము ఎటువంటి యుద్ధమునకు నేను సిద్ధపడాలి, ఆ సిద్ధపాటు కలిగి ఎటువంటి దురాత్మను జయించాలనే దృక్పథముతో ఉంటాడు. గమనించండి. ఇక్కడ యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసి నా మీదికి లేచిన వారిని, అంటే ఎవరు వస్తున్నారు? రోజు ఎవరైనా వచ్చి గొడవడుతున్నారో మన మీదికి లేచి, మన మీదికి లేచే దురాత్మలను, మన మీదికి లేచే దుష్ట శక్తులను, మన మీదికి లేచే సాతాన్ని ఏం చేయాలి? క్రింద అణచివేసివి, అంటే చితకదొక్కాలి వాని అధికారాన్ని. తల అనగా అధికారము. దేవుడు మనకిచ్చిన అధికారముతో వాని అధికారాన్ని నాశనం చేయాలి. సాతాను సమూహమును, దుష్ట శక్తులను దేవుడు మనకిచ్చే అభిషేకము చేత, దేవుడు మనకిచ్చినటువంటి శక్తి చేత మరి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ మనలను, జీవితాలను నాశనం చేయాలని ఎదురు చూస్తున్న శక్తులను, అధికారాన్ని అనగా తలను చితకదొక్కాలని దేవుడే అంటున్నాడు. ఆ బాధ్యత దేవుడు మనకు పెట్టాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో, అంటే రక్తమాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామంటే పోట్లాడుచున్నాము. ఏ రోజు? ఆదివారం ఒకరోజు కాదు పోరాడేది. ఆరాధించి మనము భాషలు మాట్లాడి ఆత్మలో ఆనందించి పోరాడేశం కాదు. ఒకరోజు మాత్రం గురించి ప్రస్తావించలేదు. సంవత్సరంలో 52 ఆదివారాల గురించి ప్రస్తావించలేదు. 365 రోజుల గురించి ప్రస్తావించబడ్డది వచనము. అంటే ప్రతిదినము పోరాటమే ఉంటది. అమ్మో ఈరోజు పోరాడాను, రేపటి దినము నేను చక్కగా రెస్ట్ తీసుకుని సుఖపడతాను అనేది ఉండదు. ఏ రోజు పోరాటం ఆ రోజు వరకు కొనసాగింపబడుతుంది. ఈ రోజు నువ్వు పోరాటంలో గెలవలేదనుకో, ఇదే పోరాటము రేపు కొనసాగింపబడుతుంది. మళ్ళీ దాంతోపాటు మరొక పోరాటము జతపరచబడుతుంది. అంటే రేపటి పోరాటము, ఈరోజు మిగిలిన పోరాటము. ఎక్కువ పోరాటమే నాకు మనుషులతో పోరాటం ఉన్నది, దురాత్మలతోనే పోరాటం ఉంటుంది. నా జీవితం అంతా దురాత్మలే పోరాటం. అందుకే స్వస్థత, విడుదల, మరి కూడిక అని ప్రతి నెల పెట్టేవాడిని. ప్రతి నెల మీటింగ్ పెడుతున్నామంటే వారం
రోజుల నుంచి కన్నా నాకు దయ్యాలతోనే పోరాటం ఉంటుంది. ప్రార్థన చెయ్యాలి 8 గంటలు చేయాలి, 18 గంటలు చేయాలి, 24 గంటలు చేసినాకనే ఆ మీటింగ్లో వాక్యం చెప్తేనే ఆ దురాత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. చేయకపోతే సాతానుడు విజయమని వాడు ముందే ప్రకటిస్తాడు. నాకు చేస్తే నేను ఓడిపోతున్నాను, వెళ్ళిపోతున్నానని వాడే చెప్పి వెళ్ళిపోయిన రోజులు లెక్కలేనన్ను ఉన్నాయి. లక్షల సార్లు నేను ఓడిపోతున్నాను, నీ దగ్గర వెళ్ళిపోతున్నానని వాడే చెప్పి వెళ్ళిపోయాడు చాలాసార్లు నా దగ్గర. కారణము సిద్ధపాటు అవసరము, యుద్ధమునకు సిద్ధపాటు అవసరము. శరీరముతో పోరాడద్దు. సంఘము భౌతికంగా సేవకులతో పోరాడద్దు. సంఘము వారి యొక్క కుటుంబాన్ని కాపాడుకొని వారి యొక్క రక్షణను కాపాడుకోవడానికి ఎవరితో పోరాడాలి? మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పడేస్తున్న దురాత్మలతో పోరాడాలి. సేవకులు పోరాడుతున్నారు, మీరు పోరాడాలి. మా దగ్గర నుంచి తీసుకున్న అభిషేకం ఏం చేస్తున్నారు? ఈ లోకములో ఆనందించడానిక కాదు, ఈ లోకములో ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందుకున్న మీరు లోకములో ప్రతి సమస్యను జయించడానికి పొందుకున్నది మీరు అభిషేకం. దానికోసమే లోకంలో సుఖపడి లోకంలో జీవించడానికి కాదు, లోకంతో జతపరచబడి జీవించడానికి కాదు, లోకములో వేరై లోకములో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను జయించడానికి మీరు సిద్ధపడి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు సంఘం సేవకులతో పోరాడడం వ్యర్థం, సేవకుడు సంఘంతో భౌతికంగా పోరాడడం వ్యర్థం. ఎవరికి వారు సిద్ధపడాలి ప్రతి సమస్యను ఎదుర్కొని జయించడానికి. కొన్ని సమస్యలు సంఘము ఎదుర్కొని జయించినప్పుడు సేవకుని సహాయం కోరుతారు. అయ్యా ప్రార్థన చేయండి, ఈ సమస్య ఎక్కువ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నప్పుడు సేవకుడు మీకంటే 7 అంతల పోరాట అనుభవం గలవాడు కాబట్టి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు ప్రార్థన ద్వారా, అభిషేక ప్రార్థన ద్వారా అందిస్తాడు. ఎందుకంటే సంఘానికి 1 వంతు పోరాటం అంటే సేవకునికి 7 అంతల పోరాటం ఉంటుంది. 7 అంతలు అంటే ఏంటిది? సంఖ్య 7 అనగా సంపూర్ణ పోరాటం ఉంటుంది అని అర్థము. గ్రహించాలి. అందుకే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులు అంటే ఏంటిది? అంటే దుష్ట శక్తిని, శూద్ర శక్తులను ఆస్వాదించుకున్న వ్యక్తులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఏది ఆకాశం? అది వాయుమండలము. అది పెద్ద టీం ఉన్నది. వాటితో పోరాటము. మనం ప్రతిదినం wrestle. We need to wrestle in the spiritual realms, not with the flesh and blood. పోరాడాలి. క్రైస్తవ జీవితం అనేదే యుద్ధ పోరాటము వంటి జీవితము. గమనించాలి. దేవుని నమ్మి రక్షింపబడి బాప్టిజం తీసుకున్నావా? దేనికి సిద్ధపడుతున్నావు? యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నావు అనుకోవాలి. యుద్ధం ఎవరితో యుద్ధము? వీటన్నిటితో యుద్ధము. 84వ కీర్తన 5వ వచనము మరియు 7వ వచనం చూసుకుందాం. 84వ కీర్తన 5వ వచనము 7వ వచనము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన అంటే బలం ఎక్కడి నుంచి కావాలని కోరుకోవాలి మనము? దేవుని బలము. ఎందుకంటే అది న్యాయమైన బలము, అందులో మోసం ఉండదు. మిగతా వాళ్ళు, వాక్యానికి విరుద్ధంగా జీవించే వాళ్ళు ఎటువంటి బలం పొందుకుంటారు? ఆ దుష్ట శక్తి ద్వారా బలం పొందుకొని ఇతరులకు కీడు చేయడానికి పొందుకుంటారు. శూద్ర బలము, దాన్ని
అన్య భాష సూత్రబలం అంటాము, వాక్యానుసారంగా దుష్టశక్తి అంటాము. సహజముగా అది నెగిటివ్ ఫోర్స్ అని ఇంగ్లీష్లో అంటాం. సో ఇవి పొందుకొని ఈ అమావాస్య పూర్ణ టైంలో ఆ శూద్రశక్తి నెగిటివ్ ఫోర్స్ దుష్ట శక్తిని పొందుకొని దైవ శక్తిని ఓడించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కనిపించేది మన కంటికి, ఎందుకంటే మనకు 3 రకమైన నేత్రాలు ఉన్నాయి. ఏంటి 3 రకమైన నేత్రాలు? పూర్తిగా 6 నేత్రాలు ఉన్నాయి మనకు. ఒకటి ఆత్మ సంబంధమైన నేత్రాలు, రెండవది ప్రాణరక్షణ సంబంధమైన జీవనేత్రాలు 2. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, భౌతిక సంబంధమైన నేత్రాలు. ఇవన్నీ మిగతా నేత్రాల గురించి, భౌతిక నేత్రాల గురించి ప్రస్తావిస్తలేదు ఇక్కడ. ఆత్మ సంబంధమైన నేత్రాల పోరాటము, కంటికి కనపడని పోరాటాలు ఇవన్నీ. సో మరి ఇవన్నీ మనము దేవుని ద్వారా పొందుకోవాలి దైవ శక్తిని. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఆ దుష్ట శక్తిని సులువుగా జయించగలరు. మనము దుష్ట శక్తిని జయించలేము, కానీ దేవుని ద్వారా పొందుకున్న దైవ శక్తి ద్వారా దుష్ట శక్తిని మనము జయించగలం. హల్లెలూయా. వాళ్ళు జయించగలవారు కాబట్టే వారు ధన్యులు. మనము జయించగలవారము కనుకనే మనము ధన్యులము. సింపుల్గా సేవకు వచ్చేసి వాక్యం చెప్తే మంచిదే, కానీ వెనుక ఎంత పోరాటం ఉంటుందో తెలియకుండా చాలామంది ప్రసంగం చేసేస్తున్నారు. వెనుక పోరాటం. ఆరాధన చేయడానికి యవనస్తులకు ఎందుకు ఇయ్యను? నేను ఇయ్యను. ఎందుకు తెలుసా? అంటే కొన్ని సందర్భాలు ఇస్తాను, కానీ అన్ని సందర్భాలు ఇయ్యను. ఎందుకంటే తెలుసా, ఆరాధన చేసావా నిన్ను మైండ్లో పెట్టేసుకుంటాడు సాతాను. నేను ఏదో ఒక రోజు పడిస్తాను. అందుకే అనుభవం గల వారికి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా పెద్దలు కొద్దిగా అనుభవం పోరాటం ఉంటుంది కాబట్టి ఆరాధన చేయడం ఎక్కువ యవనస్తులకి ప్రిఫరెన్స్ నేను ఇయ్యను. ఆరాధన చేయడం, పాట పాడడానికి ఇస్తాను, స్పెషల్గా పాడండి, పేరెత్తి చెప్పి పాడమంటారు, కానీ ఆరాధన సమయం లేదు. ఎందుకంటే వాడు మనకంటే గొప్ప ఆరాధకుడు లూసిఫర్. అప్పుడు వాడు సింపుల్గా నిన్ను ఆత్మీయంగా పడిస్తాడు. అది నాకు తెలుసు, కానీ సందర్భాన్ని బట్టే ఇస్తా, కానీ ప్రతిసారి ఈయన ఆరాధన ఇస్తాను, కానీ అది దేవుని అనుమతితో ఇస్తాను. ప్రతిసారి ఇచ్చానా మిమ్మల్ని ఏదో ఒక రోజు పడిస్తాడు. వాడు ఏదో రకంగా పడేస్తాడు ఆత్మీయంగా. దేవుని నమ్మింది, ఆరాధన చేసి ఈరోజు చూడు భ్రష్టుడు అయిపోయాడు అనే పదము మీ జీవితంలో రాకూడదని నేను ముందుగానే ఒక అంచనతోనే ముందుకెళ్తాను. నాకు తెలుసు అపవాది అంచనా ఎంతవరకు ఉంటుందో యవనస్తుల మీద. ఒకప్పుడు యవనస్తుడుగా నేను ఎంత పోరాడానో మీరు పోరాడవలసి వస్తుంది. ఒకవేళ ఓడిపోతే మీరు భ్రష్టులు కావద్దని, ఆధ్యాత్మిక భ్రష్టులు కావద్దని సిద్ధపాటు అనుమతిని బట్టే నేను ఇస్తాను ఆరాధన. చాలా సంఘాలు యవనస్తులకు, పెద్దలు పక్కన యవనస్తులకు ఆరాధన చేసేస్తున్నారు, కానీ స్పిరిచువల్ అటాక్స్ జరుగుతాయని పాపం వారికి తెలియదు. గమనించాలి. ఇక్కడ మన అంశం ఏంటిది? ఇక్కడ 84 కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, వారు నానాటికి బలావృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. ఏ ప్రయాణము? భౌతిక ప్రయాణము అందరం చేస్తున్నాము. ఆత్మీయ ప్రయాణము ప్రతి క్రైస్తవుడు ప్రతిదినం చేయాలి. ఆత్మీయ ప్రయాణం గురించి గమనించాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాటిలో ఓడిపోతానే సాతానుడు భౌతికంగా మనల్ని ఓడిస్తాడు. ముందు ఆత్మీయంగా ఓడిపోకపోతే భౌతికంగా కూడా మనం ఓడిపోలేము. ఆత్మీయంగా ఓడిపోతేనే భౌతికంగా ఓడిపోతాం. జీవితంలో గమనించండి. ఒకవేళ కొన్నిసార్లు దేవుడే ఓడిస్తాడు, మళ్ళీ దానికి కావాల్సినటువంటి మార్గాలు కూడా ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని జీరో చేస్తాడు, కానీ మళ్ళీ మార్గం కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఒక అనుభవంలోకి మనం వెళ్ళాలని కొన్ని సందర్భాల్లో ఓటమి పాలు చేస్తాడు ఆయనే, మళ్ళీ మనల్ని లేవనెత్తుతాడు ఆయనే. ప్రతిసారి కాదు, కొన్ని సందర్భాల్లో మనకు ఒక అనుభవం కోసమే. గమనించాలి.
29వ కీర్తన 11వ వచనం. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలు అంటే ఎవరు? దేవుని శక్తి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, మారుమనసు పొంది పాప క్షమాపణ కలిగి జీవించేవారు, రక్షింపబడిన వారి కోసమే దేవుడిస్తాడు. అందరికేడు నాకు దైవశక్తి కావాలి, అమావాస పూర్ణం వచ్చినప్పుడు దుష్ట శక్తి కూడా కావాలి. వాళ్ళకేడు తన శక్తిని ఎవరికి ఇస్తాడు? పూర్తిగా దైవశక్తి కావాలనుకున్న వారికి. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు మాత్రమే బలం ఇస్తాడు. ఎవరి బలము? తన బలము. ఎందుకు? దుష్ట శక్తులను, దురాత్మలను, మనల్ని సమస్యలలో పడేసే ఈ సాతాను సమూహమును జయించడానికి బలం ఇస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. అంటే సొమ్మసిల్లిపోతున్నారు అంటే మళ్ళీ దేవుడు నూతన బలం ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు చక్కగా ఆరాధిస్తూ ఉంటాడు. చాలా సందర్భాలు చూశాను. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత అదే యవనస్తులు కొన్ని సందర్భాలలో బయట సిగరెట్ తాగడం కూడా నేను చూశాను. అదే యవనస్తులు ఆరాధించారు, మొదట ఆత్మీయంగా ఆరాధన వాళ్ళు చేశారు, మళ్ళీ వైన్ షాప్లో కూడా వాళ్ళని కూడా నేను చూశాను. అదే యవనస్తురాలు చక్కగా ఆరాధించారు అమ్మాయిలు, అదే యవనస్తురాలు సినిమా థియేటర్లో కూడా చూశాను నేను. ఎందుకు? సాతానుడు పడేస్తాడు. కాబట్టి నీవు యుద్ధములో గెలిస్తేనే ఆరాధించడానికి యోగ్యుడవు, యోగ్యురాలు. ఆ యుద్ధంలో గెలవనప్పుడు దేవుని అనుమతిని బట్టి ఆరాధించాలి. కానీ నేను ఆరాధిస్తాను కొని నువ్వు ఆ కుతూహములు కలిగి ముందెళ్తే సైతాన్ గాడు మంచోడు కాదు. అయ్యగారు మంచోడు, మనం మంచోడు, కానీ సైతాన్ గాడు మంచోడు కాదు. కాబట్టి దేవుని అనుమతితోనే ప్రతిదీ చెయ్యాలి. హల్లెలూయా. సో ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము అంటే ఏంటిది? ప్రతిదినము మనకు నూతన బలం అవసరము. ఎందుకు? నూతనమైన సమస్యలను జయించడానికి. హల్లెలూయా. ఇప్పుడు ఈ నెల అయిపోయింది, మళ్ళీ వచ్చే నెల మళ్ళా కొత్త సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ వారం అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం ఎటువంటి సమస్యలు వస్తాయి? మళ్ళీ వేరే సమస్యలు రెడీగా ఉంటాయి. సమస్యలు నిన్ను ఒత్తిడి చేసి నిన్ను పడేయడానికి రెడీగా ఉంటాయి. మనం ఏం చేయాలి? మనం రెడీగా ఉండాలి ప్రార్థన చేసి జయించుకోవడానికి. హల్లెలూయా. అవి రెడీగా ఉంటాయి, మరి నీవు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉండాలి. ఎలా రెడీగా ఉండాలి? నీవు ఆ సమస్యను జయించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటో సిద్ధపాటు? ప్రార్థన చేసి దైవ శక్తిని పొందుకొని ఆ సమస్యలను జయించడానికి. హల్లెలూయా. ఆ నూతన పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. అంటే ఆ పక్షి ఎలాగైతే 2 రెక్కలతోనే సులువుగా ఎగరగలదో, మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సులువుగా ఎదుర్కొని జయించాలి. హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువకు యెహోవాయే నాకు బలము,
ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును. ఉన్నత స్థలము. సో యెహోవాయే నాకు బలము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఉన్నత స్థలములో నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఉన్నత స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా నా పక్షము చేరిన, అక్షయముగా నా పక్షము చేరిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. అయితే ఈ యుద్ధ పోరాటము అనేది ఎలా ఉంటుందంటే, మొదట ఒక చిన్న మెట్టుతో స్టార్ట్ అవుతుంది నువ్వు రక్షింపబడినాక. తర్వాత యుద్ధ తీవ్రత అనేది, ఆత్మీయ యుద్ధ తీవ్రత అనేది ఎక్కువైపోతుంది. పైగా ఎప్పుడైనా స్వస్థత విడుదల ప్రార్థన పెట్టినవా, ఆ టైటిల్ పెట్టినవా, ఇక పట్టుకుంటా సైతానిగా తెచ్చేస్తుంది. సైన్యం లక్షల కోట్ల దయ్యాలు తెచ్చేస్తాడు సైతాన్ గారు, లూసిఫర్. ఎందుకు? వాడిని ఎల్లగొట్టడానికే మనం మీటింగ్ పెట్టినాం కాబట్టి. అదే రక్షణ సువార్త సభలు, ఆనంద సభలు, ఆనంద రక్షణ సభలు పెట్టినవా, అడేమన్నాడు ముందు నీ సంగతిని తేలుస్తా సైతానా అని మీటింగ్ పెట్టినవా, ఇంకా చూడు వాని టైటిల్ పెట్టినామంటే ఎందుకు వాని టైటిల్ వాని ఎలగొట్టడానికి. మనము మన రక్షణ కాపాడుకోవాలంటే మొదట మన రక్షణను పడేసే దురాత్మను జయించాలి. గుర్తుపెట్టుకోండి. మన శత్రువు మనుషులు కాదు, మన శత్రువు సాతానుడు. ఒకప్పుడు వాడు దేవుని శత్రువే పరలోకములో. ఇప్పుడు రక్షింపబడినాక దేవుని శత్రువు అయితే ఎవడో వాడే మన శత్రువు అని గమనించాలి. వాడితో మనకెందుకు, వాని ప్రస్తావన మనకెందుకు, వాని గొడవ మనకెందుకు. యేసయ్య గురించి ఎక్కువ చెప్పుకోవాలంటే యేసయ్య గురించి చెప్పుకోవాలి. యేసయ్య నుంచి దూరం చేసే వాడిని జయించడానికి కూడా సిద్ధపడాలి. హల్లెలూయా. సో అందుకనే దేవుడు మనకు ఉన్నత స్థలం అంటే ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థలంలో ఉన్నా. ఉన్నత స్థలం మన తెలుగు వాళ్ళు నా జ్ఞానం వాడుకోరండి. కొంతమంది 100లో ఒక 2-3% నన్ను వాడుకుంటున్నాను. నా స్నేహితుడు ఏమన్నాడంటే, ఓ 10 సంవత్సరాల క్రితమే యూకేలో ఉంటాడు. నీవు ఇజ్రాయెల్ దేశంలో పుట్టుంటే తిమోతి నువ్వు ప్రధానమంత్రి అయిపోతుండే అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 10 సంవత్సరాల క్రితం అన్నాడు నా స్నేహితుడు. యూకేలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఎందుకు అంటున్నానంటే, మా తెలుగులో ఏంటిదంటే సరి అయిన జ్ఞానవంతుని వాడుకోరు. నా జ్ఞానం వాడుకోవట్లేదు, అయినా పర్లేదు, దేవుడు నాకు వచ్చిందేదో చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నా జ్ఞానం ఎంతవరకు ఉందంటే కూర్చో, నేను చూపిస్తాను. నా జ్ఞానం, దేవుడు ఇచ్చే జ్ఞానం ఎంత లోతు ఉందో తీసుకెళ్తాను. నేను వినడానికి నీకు ఓపిక లేదు, అర్థం చేసుకోవడం జ్ఞానం లేదు, అపార్థం ఎక్కువ, అర్థం తక్కువ అని సమాజం అనుకున్నప్పుడు ఎందుకు వచ్చింది గొడవ? మౌనంగా ఉండడం మంచిది. కానీ ఎక్కడ జ్ఞానం చూపించాలో అక్కడ చూపిస్తాం. ఏ జ్ఞానము? పోరాట విప్లవ జ్ఞానము. అందుకే ఏ దేశంలో ఏ పోరాటం జరుగుతున్నా ఇది ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది ప్రవచనం చెప్పేస్తున్నారు. కారణము ఆ పోరాట అనుభవం ఉంది కాబట్టి
ఆ పోరాటం ఎదుర్కొని ఎలా జయించాలో దాని మార్గం కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. సేవకుడు అన్నప్పుడు దేశాల గురించి ప్రవచించాలి, సేవకుడు అన్నప్పుడు రాష్ట్రాల గురించి ప్రవచించాలి, సేవకుడు అన్నప్పుడు మంత్రులు, ప్రధానమంత్రులు, అధికారులు, అధ్యక్షుల నుంచి ప్రవచించాలి. ఎందుకు? ప్రతి పోరాటం యొక్క అనుభవం గలవాడే ప్రవచించగలడు. పోరాట అనుభవం లేనివాడు ప్రవచించలేడు. దేని గురించి ప్రవచించడము? ఆర్థికమైనటువంటి సంపద కాదు, దేశ రక్షణ, వ్యక్తిని ఒక రక్షణలోకి నడిపించడానికే ఇవన్నీ. 9 కృపావరాలు దేనికి? రక్షణను, సంపూర్ణ రక్షణలోకి మనిషిని నడిపించడానికి, ఒక జయ జీవితము కలిగి క్రైస్తవుడు తన జీవితాన్ని కొనసాగించడానికి 9 కృపావరాలు, 9 ఆత్మవరాలు. గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచ్చిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచ్చిన. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. వారంటే ఎవరు? యేసేనా కాదు, మనము. మన గురించి రాయబడింది, రక్షింపబడిన క్రైస్తవుల గురించి రాయబడింది, సంఘాన్ని నడుపుతున్న సేవకుల గురించి ప్రస్తావిస్తున్న. వారు విశ్వాసం ద్వారా, అప్పుడున్న అపోస్తలు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో, ఏ యుద్ధము? అది ఎటువంటి యుద్ధమైనా యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. అన్యుల సేనలు అంటే ఏంటిది? అన్యుల సేనలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నా తెలుసా? Don't fight the armies of the aliens అని ఇంగ్లీష్లో. ఏలియన్స్ అని బైబిల్లోనే ఉంది. అదే ఏలియన్స్ అంటే ఏంటిది? ఒకప్పుడు దేవదూతలే కానీ దేవునితో యుద్ధము చేసి ఓడిపోయి దేవుని నుండి దూరమైన దేవదూతలే ఏలియన్స్. వాటిని ఇంగ్లీష్లో, మన బైబిల్ భాషలో పడద్రోయబడిన దేవదూతలు, వేరే లోకాలలో దేవుని నుండి విభజింపబడి ఉంటాయి. వాటిని మన లోకం కూడా వచ్చి అయిపోయాయి ఈ పడద్రోయబడిన దేవదూతలు, ఏలియన్స్. ఈ పడద్రోయబడిన దేవదూతల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే, ఈ పడద్రోయబడిన దేవదూతలు భూమి మీద రేపు రాబోతున్న క్రీస్తు విరోధితో జతపరచబడి దేవుని బిడ్డలపై యుద్ధం చేస్తాయి ఈ సంవత్సరం. అందుకే దేవుడు ముందుగానే రాశాడు, విశ్వాసం ద్వారా నువ్వు జయించాలి, విశ్వాసం ద్వారా జయించాలి. అంటే ఆ సైన్యము పెద్దది, వాటిని జయించాలి. ఇప్పుడు ఆ సైన్యం ఏంటి? 3i అట్లాస్ ఏలియన్ స్పేస్ షిప్. ఆ 3i అట్లాస్ అంతరిక్ష నౌకనే ఆ పడద్రోయబడిన దేవదూతల సమూహం బయలుదేరింది. ఎవరితో జతపరచబడడానికి? క్రీస్తు విరోధితో కలిసి భూనివాసులు దేవుని బిడ్డలతో యుద్ధం చేయడానికి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మనం యుద్ధ పోరాటం యొక్క అనుభవం ప్రతిదినం చేసినప్పుడు, ఎవడు వస్తున్నాడు, ఎవడు యుద్ధం చేస్తున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు అన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయటపరుస్తాడు. అందరూ ప్రస్తావించట్లేదంటే అందరికీ అనుభవం లేదు కదా. మరి అనుభవం ఉన్నవాడే, ఆత్మీయ పోరాటం అనుభవం ఉన్నవాడే ప్రస్తావిస్తాడు. కానీ ఆత్మీయ పోరాటం అనుభవం లేని వ్యక్తికి ఈ మాటలు వారి నోటికి రావు, వారి ఆలోచనలకు అగోచరముగా ఉంటాయి. సో విశ్వాసం ద్వారా ప్రతిదిని జయించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం. ఏం చేయాలి? ప్రతి యుద్ధాన్ని జయించాలి, ఆత్మీయ పోరాటం జయించాలి. మనం ఎదుర్కొనబోతున్నటువంటి యుద్ధాలను 8 రకమైన యుద్ధాలు నేను చెప్పాను. ప్రవచనము గుర్తుందో లేదో, ప్రతి యుద్ధాన్ని జయించాలి. అపవాది ఘట సర్పాన్ని, సాతాను ప్రతిదినము జయించాలి. క్రీస్తు విరోధిని జయించాలి. అబద్ధ ప్రవక్తను జయించాలి. లివ్యదాన్ అనే ఘట సర్పము, దాని తల ఎంత ఉంటుంది? ఆంధ్ర తెలంగాణ కలిపితే అంత తల ఉంటుంది. దాని పొడవు ఎంత ఉంటుంది? విజయవాడ నుండి వైజాగ్ అంత ఉంటుంది, 300 కిలోమీటర్ పొడవు. దాన్ని జయించాలి. దావీదేమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు గొలియాదు నా ఎదురుంగి ఎంత అన్నాడు. అభిషేకం పొందిన దావీదు 5 feet 2 inches 4 inches ఉండొచ్చు. 5 అడుగులు 2 4 అంగనాలు. ఆ గొలియాదు 16 అడుగులు 18 అడుగుల మనిషిని జయించాడు. కారణం, దావీదుకున్న భౌతిక బలముతో జయించాడా? లేదు, ఆధ్యాత్మిక బలము చేత పౌరుషం కలిగి జయించాడు. హల్లెలూయా. జయించాలి. 666 ముద్ర వేసుకోమని నిన్ను పోరాడినప్పుడు నీతో యుద్ధం, దాన్ని జయించాలి. అయ్యో, కుటుంబంలో ఆర్థికంగా కష్టమవుతుందంటే ప్రార్థన చేసి జయించు, దేవుడు విజయం ఇస్తాడు. ప్రతి పోరాటాన్ని జయించాలి. భయపడకూడదు. నేను దేనికి భయపడను? మరి నన్ను అనుసరించే నా సంఘము, నా యవనస్తురాలు భయపడద్దు. హల్లెలూయా. భయపడద్దు. ఎదుర్కొని జయించడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుడు మనకు దత్తపుత్ర ఆత్మనిచ్చాడు, కానీ పిరికి ఆత్మనివ్వలేదు. గమనించండి. అందుకే నన్ను బలపరచు వాని యందే, నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ బలం ఎవరి ద్వారా వస్తుందో అక్కడ ప్రస్తావించబడ్డది. ఈ శక్తి ఎవరి ద్వారా వస్తుందో అక్కడ ప్రస్తావించబడ్డది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే యు విల్ రిసీవ్ పవర్ త్రూ ద హోలీ స్పిరిట్. అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏమిస్తాడు? మనకు శక్తినిస్తాడు. అప్పుడు ఆ శక్తిని పొందుకొని ఏం చేయాలి? ప్రతి సమస్యను ఎదుర్కొని జయించాలి. ప్రతి పోరాటము ఎదుర్కొని జయించాలి. ఏఐ వచ్చి పోరాడితే దాన్ని జయించాలి. ఏలియన్స్ వచ్చి పోరాడితే, గ్రాంతరవాసులు వచ్చి పోరాడితే జయించాలి. ఇవన్నీ ఎందుకంటే దేవుడు సిద్ధపాటు కలగడానికి మీకు చెప్తున్నాను. నా మటుకు నేను సిద్ధపడుతున్నాను ఎదుర్కొని జయించడానికి. మరి మీ మటుకు మీరు సిద్ధపడాలి. ఎందుకు? క్రైస్తవ జీవితం అనేది పోరాటము. క్రైస్తవ జీవితం అనేది జయ జీవితం వంటి పోరాటము. హల్లెలూయా. మరి ఇది ఎలా జయించాలంటే, దేవుడు తన బలము మనకిస్తేనే, తన ఆత్మ ద్వారా, దేవుడు తన శక్తిని తన ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడితే ప్రతి పోరాటము, ప్రతి సమస్యను జయించగలము. ప్రభుత్వ నియమాలు మారిపోతాయి రోజు. మరి నీ సిద్ధపాటేంటి? అన్ని సులభంగా, సంతోషంగా, సుఖవంతంగా ఉండే రోజుల్లో మనం లేము. ప్రతిదీ పోరాడి జయించాలి. విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను పొందుకొని పోరాడి జయించాలి. ప్రతిదినం పోరాడి జయించాలి. అప్పుడైతేనే మన ముఖములో సంతోషం చూడగలం మన జీవితం, లేకుంటే చూడలేదు. సో దేవుడు తన బిడ్డలందరికీ, దైవశక్తి మీద ఆధారపడుతున్న దేవుడు తన బిడ్డలందరికీ బలమును, శక్తిని తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీ బిడ్డలకు
మీ ఆత్మ ద్వారా బలమును శక్తిని ప్రసాదించండి. ప్రతి సమస్యను ఎదుర్కొని జయించుటకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.